Hi guys, hello and good evening. Afternoon. సో రీసెంట్ క్లాసెస్ లో మనం ఏమేమి డిస్కస్ చేసామో ఒకసారి రీకాల్ చేద్దామా? సో రీసెంట్ క్లాస్ లో మనం ఏమేమి బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్, what is cyber security and as a triad, confidentiality, integrity, availability and types of hackers చూసాము. నెక్స్ట్ వాట్ ఈస్ హ్యాకింగ్ లైక్, హ్యాకింగ్ లో ఏమేమి అటాక్స్ ఉంటాయి, సో అటాక్స్ దేంట్లో జరుగుతాయి అండ్ వాట్ ఈస్ ఫిషింగ్. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, వచ్చి టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ అన్నమాట. సో అసలు టైప్స్ ఆఫ్ ఐ మీన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అటాక్స్ లో, అవి ఎలా జరుగుతాయి ఏంటి అని చెప్పి ఈ రోజు క్లాస్ లో చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ మనకి సైబర్ అటాక్స్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉండేది వచ్చి మాల్వేర్ అటాక్. సో మాల్వేర్ అటాక్ అంటే మాల్వేర్ ఇస్ అన్ malicious సాఫ్ట్వేర్. ఓకే, includes harmful programs designed to disturb or exploit systems. లైక్ ఎలా అంటే, ఆ, ఒక సిస్టమ్ ఆర్ ఒక డివైసెస్ లో ఒక మాలిషియస్ ఒక ఫైల్ ఆర్ ఎల్స్ ఒక లింక్ ఆర్ ఎల్స్ ఒక ప్రోగ్రామ్ మనకి ఒక డివైసెస్ పంపించారంటే, అదేం చేస్తుందంటే మనం టచ్ చేయకుండానే ఆ లింక్ ని రావాల్సి ఆ ప్రోగ్రామ్ ని మన ఎంటైర్ డివైస్ అంతా అతను ఆథరైజ్ చేసుకుంటాడు అనమాట. సో దాన్ని మనం మాల్వేర్ అటాక్స్ అంటాం. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వైరస్ అటాచ్ టు ఫైల్స్ అండ్ స్ప్రెడ్ దెన్ ఎగ్జిక్యూటెడ్. లైక్ ఒక డివైజెస్ కి నేనేం చేస్తాను, నేను ఒక హ్యాకర్ అనుకోండి, నేనేం చేస్తాను, ఫైల్స్, కొన్ని డ్రైవ్స్ ఆర్ కొన్ని ఫైల్స్ అనేది చెప్పి అతనికి షేర్ చేస్తాను త్రూ ఈమెయిల్, నార్మల్ ఎస్ఎంఎస్ ఆర్ త్రూ వాట్సాప్ అని చెప్పి అతనికి మనం ఒక ఫైల్ సెండ్ చేస్తాం. సో ఆ ఫైల్ వాడు ఓపెన్ చేసిన వెంటనే, ఒక యూజర్ ఓపెన్ చేసిన వెంటనే దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ ఫైల్ లో ఉన్న ప్రోగ్రామ్ అంతా ఆ బ్యాక్ ఎండ్ లో మన డివైస్ హ్యాక్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇతను ఏ యూజర్ డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ లో ఉన్న ఫైల్స్ మొత్తం, ఆ డ్రైవ్స్ మొత్తము హ్యాకర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మాల్వేర్ అటాక్స్ లో ఇది ఒక అటాక్, వైరస్ అటాక్. సో నెక్స్ట్ వార్మ్స్. వార్మ్స్ అంటే నెట్వర్క్స్, త్రూ నెట్వర్క్స్ ఏదైతే ఉంటుందో ఆ నెట్వర్క్స్ కి ఈ వార్మ్స్ అనేది అటాక్ చేస్తారు అనమాట. సో అది ఎట్లా అంటే, ఆ, వాడు ఒక యూజర్ ఏ వైఫై అయితే వాడుతున్నాడో ఆ వైఫై బేస్ చేసుకుని ఆ ల్యాప్టాప్ ని కనెక్ట్ చేసి ఆటోమేటిక్ గా ఈ వైరస్ అనేది పంపించేస్తాడు అనమాట. దాన్నే ఈ వైరస్ అనేది ఎందుకు అంటున్నామంటే, దీస్ ఆల్సో లైక్ అండ్ వైరస్ ఒక టైప్ అనమాట వార్మ్స్ అనేది. సో ఇది ఒక టెక్నిక్. నెక్స్ట్ ర్యాన్సమ్ వేర్ అంటే, మన సిస్టమ్ కి మనకు తెలియకుండానే ఒక హ్యాకర్ మన సిస్టమ్ ని లాక్ చేసి అక్కడ మీకు ఇమేజ్ చూపిస్తాను నెక్స్ట్, అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ స్పైవేర్. స్పైవేర్ అంటే మనకి తెలియకుండానే మన డేటా అంతా కనెక్ట్ చేస్తారు. లైక్ మనం ప్రతి ఒక్క అప్లికేషన్ ఓపెన్ చేసి చూసినప్పుడల్లా అక్కడ మనకి యాక్సెప్ట్ ఆల్, కాంటాక్ట్స్ అలో అని చెప్పి, లొకేషన్ అలో అని చెప్పి, ఫొటోస్ అండ్ వీడియోస్ అలో అని చెప్పి కొట్టినప్పుడల్లా మన డేటా అంతా వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సో దాన్ని స్పైవేర్ అంటాం. నెక్స్ట్ ట్రోజన్స్. సో ఇది ఎట్లా అంటే, వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకొని ఒక యూజర్ ఏదైతే ఎవడైతే ఉంటాడో వాడి దగ్గరికి వెళ్ళి, మా దగ్గర ఇట్లాగా ఒక సాఫ్ట్వేర్ ఉంది, సో మీ కంపెనీ వాళ్ళకి యూజ్ అవుతుంది, సో ఇది మీ కంపెనీ వాళ్ళు నన్ను రెఫర్ చేసి నేను మీ కంపెనీ వాళ్ళకి ఇస్తాను, లేదంటే మీ కంపెనీ ల్యాప్టాప్ లో ఈ సాఫ్ట్వేర్ వాడితే మీరు మంచి పొజిషన్ లోకి వెళ్తారు, అది ఇది అని చెప్పి వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు అనమాట. సో దీన్ని ట్రోజన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి, సో ఇది మాల్వేర్, ఈ మాల్వేర్ అటాక్స్ కి సంబంధించిన ఇమేజెస్. సో ఇది చూడండి. సో ఇదొక అటాక్. లైక్ మన ఫోన్ కి ఏమైనా పంపించాడంటే, ఒక మాల్వేర్ ఇంజెక్షన్ ఒక డివైస్ కానీ పంపించాడంటే దాని కెమెరా ఆటోమేటిక్ గా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. లైక్ రీసెంట్ గా చాలా చూసి ఉంటాం ఇలాంటి కేసెస్ చాలా వచ్చినాయి. ఏంటంటే,
ఒక ఫోన్ ఆటోమేటిక్ గా ఒక దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేస్తుంది. అది మనకు తెలియదు అనమాట. మన ఫైల్స్ లో కూడా సేవ్ అయి ఉండదు. సో అది అది మొత్తం లైక్ ఒక మాల్వేర్ ఇంజెక్షన్ అటాక్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ వైరస్. సో ఇది కూడా సేమ్ మొదటి. సో మీకు చెప్పాను కదా ఇది ransomware, లాక్ డేటా అండ్ డిమాండ్స్ పేమెంట్ అని. సో ఇది ఆ ఇమేజ్. యువర్ ఫైల్స్ హ్యావ్ బీన్ ఎన్క్రిప్టెడ్, టైమ్స్ లెఫ్ట్ అని చెప్పి ఇక్కడ పేమెంట్ ఆర్ డిక్రిప్ట్ అని ఉంటుంది. సో వాడు పేమెంట్ చేస్తేనే వాడికి వాడి ల్యాప్టాప్ అనేది అన్లాక్ అవుతుంది. లేదంటే నార్మల్ గా డీక్రిప్ట్ అంటే మొత్తం ల్యాప్టాప్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. సో ఇది ransomware. సో దీస్ ఆర్ ద మాల్వేర్ అటాక్స్. అర్థమైందా? సో ఈ ఇమేజ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో ఈ కెమెరాని ఈజీగా యాక్సెస్ చేయడానికి వాటి మాల్వేర్ ఇంజెక్షన్ చేస్తారు డివైసెస్ లో. సో దెన్ ransomware అండ్ దెన్ కంప్యూటర్ వైరస్. కంప్యూటర్ వైరస్ అంటే చెప్పాను కదా, ఒక డివైస్ లోకి వాడి ఫైల్స్ ఆర్ డ్రైవ్స్ ఏమన్నా పంపించినప్పుడు దాన్ని మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా డ్రైవ్స్ అన్ని బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ రన్ అయ్యి డివైస్ అంతా వాడి హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ ద మాల్వేర్ అటాక్స్. ఓకేనా? నెక్స్ట్ ఫిషింగ్ అటాక్. దీని గురించి ఆల్రెడీ నీకు నేను చెప్పాను కదా. సో అటాకర్స్ trick users into revealing sensitive information like password, credit card numbers, email phishing, spear phishing, phishing like SMS and phishing, వాయిస్ ఫిషింగ్ కూడా చెప్పాను కదా నిన్న క్లాస్ లో. సో ది ఫిషింగ్ అటాక్ కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇది ఇలా మెసేజెస్ వచ్చినప్పుడు ఇప్పుడు నేను లింక్స్ అని చెప్పాను కదా, హెచ్టిటిపిఎస్ అని వస్తే మనకి సేఫ్ అండ్ సెక్యూర్. సో హెచ్టిటిపి లింక్సే వస్తాయి. ఫ్రాడ్ మెసేజెస్ అంటే మాక్సిమం మనకి హెచ్టిటిపి లింక్స్ అనే వస్తుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద స్పామ్ మెసేజెస్ ఆర్ ఆల్స్ దీస్ ఆర్ కాల్డ్ సైబర్ అటాక్స్. సో ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చూసుకుంటే వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ అన్యూజువల్ యాక్టివిటీస్ ఆన్ యువర్ ఆన్లైన్ బ్యాంకింగ్, ప్లీజ్ లాగిన్ వియా లైక్. అంటే మనం ఈ లింక్ ఒకటి క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఒక ఫేక్ యూఆర్ఎల్ క్రియేట్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యి అది ఒక క్లోన్ వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. ఆ క్లోన్ వెబ్సైట్ ఏంటంటే ఆ హ్యాకర్ ఏదైతే క్రియేట్ చేసి ఉంటాడో సేమ్ యాజ్ టు రియల్ అప్లికేషన్. సో అట్లానే ఒక ఫేక్ అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. అక్కడ ఏం చేస్తారంటే లైక్ మన ఒరిజినల్ అప్లికేషన్ లో ఎలా అయితే డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలనుకుంటామో సేమ్ ఆ ఫేక్ అకౌంట్ లో ఫేక్ అప్లికేషన్ లో కూడా అలానే యూఐ డిజైన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఏ డీటెయిల్స్ అయితే ఇస్తామో ఆటోమేటిక్ గా వాడికి మెసేజెస్ వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ మన అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంపిన్ అని చెప్పి అండ్ దెన్ సంథింగ్ లైక్ అట్లా వాడికి మెసేజ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా అంటే ఒక మెసేజ్ సేమ్ లైక్ దిస్ మెసేజ్ వాడు మెయిల్ బాక్స్ పంపుతాడు. అది ఎలా పంపుతాడంటే మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయింది. సో ఐ మీన్ ఎట్లా ఇది ఎక్కువ మన టార్గెట్ ఎవరిని చేస్తారంటే లైక్ క్రెడిట్ కార్డ్స్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు. లైక్ లేట్ పేమెంట్స్ చేస్తూ ఉంటారు ఆర్ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి మెయిల్ బాక్స్ లో మెయిల్ పెడుతుంటాడు, ఇట్లా మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయింది, సో మీరు ఇంకా క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయలేదు, సో మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేస్తున్నామని చెప్పి. అందరికి వాయిస్ రావట్లేదా? హలో హలో, అందరికి వినిపిస్తుందా ఇప్పుడు? హలో హలో. వినిపిస్తుంది వినిపిస్తుంది. సో అందరికి గుడ్ ఈవినింగ్. ఓకే. సో ఈ రోజు మనకి క్లాస్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్. ఓకేనా? సో మనకి ఫస్ట్ మెయిన్ అటాక్ వచ్చేసి మాల్వేర్ అటాక్ అన్నమాట. సో ఈ మాల్వేర్ అటాక్స్ అంటే ఏంటంటే మాల్వేర్ is also called as malicious software, includes harmful programs designed to disrupt or exploit systems. Like ఒక సిస్టమ్ ఆర్ ఒక డివైస్ లోకి ఒక మాలిషియస్ ప్రోగ్రామ్ ఆర్ ఒక ఫేక్ యూఆర్ఎల్స్, ఒక ఫేక్ లింక్స్ అనేవి సెండ్ చేసినప్పుడు
ఎవరైతే ఆ యూజర్ ఉంటాడో వాడు డౌన్లోడ్ ఆర్ దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అనమాట. మనకి ప్రోగ్రామ్ అనేది కనిపించదు. సో ఆ ప్రోగ్రామ్ బ్యాక్ ఎండ్ లో రన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ మన మన డివైస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ డ్రైవ్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ హ్యాకర్ కి వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే మాల్వేర్ అటాక్స్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. ఒకటి వైరస్ ద్వారా చేయొచ్చు, అంటే లైక్ అటాచ్ టు ఫైల్స్ అండ్ స్ప్రెడ్ బై ఎక్స్ప్లోయిటెడ్. లైక్ వాట్సాప్ లోకి ఒక డ్రైవ్ ఒక పీడిఎఫ్ పీపీటీ పంపించారనుకోండి, దాన్ని మనం డౌన్లోడ్ అండ్ సేవ్ యాజ్ ఓపెన్ అని కొట్టగానే వెంటనే ఆ ఫైల్లో ఉన్న మాలిషియస్ ప్రోగ్రామ్ అంతా బ్యాక్ ఎండ్ లో రన్ అయ్యి దాని ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేయొచ్చు. నెక్స్ట్ వామ్స్. వామ్స్ అంటే ఏం లేదు, ఒక నెట్వర్క్ కి ఏ డివైస్ అయితే కనెక్ట్ అయి ఉంటుందో ఆ నెట్వర్క్ ద్వారా త్రూ ఆప్టికల్ ఫైబర్స్, అంటే ఆ వైర్స్ ఏదైతే ఉంటుందో ఆ వైర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఒక నెట్వర్క్ కి ఒక డివైస్ కనెక్ట్ అయిందంటే దానికి కనెక్ట్ అయిన ఆప్టికల్ ఫైబర్ వైర్ ఏదైతే ఉంటుందో మనం ఏ డివైస్ కి అయితే కనెక్ట్ అయి ఉంటుందో ఆ డివైస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే జరుగుతూ ఉంటుందో, లైక్ రన్ అవుతూ ఉంటుందో, ఆ డివైస్ ఉన్న ఐ మీన్ ఆ డేటా అంతా త్రూ సర్వర్ కి మన ల్యాప్టాప్ కి పాస్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఈ వార్మ్స్ అనే అటాక్ అనేది హ్యాకర్ యూస్ చేస్తారు. దాని ద్వారా కూడా లైవ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా అనేది హ్యాక్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్. ఇట్ మీన్స్ లాక్స్ డేటా అండ్ డిమాండ్స్ పేమెంట్. నెక్స్ట్ మీకు వీడియో చూపిస్తాను చూడండి, దగ్గర ఉంది కదా ఇమేజ్. ఫైల్స్ హ్యావ్ బీన్ encrypted. ఇక్కడ పేమెంట్, ఇక్కడ డిక్రిప్ట్. లైక్ ఒక సిస్టమ్ ని మనకు తెలియకుండానే లాక్ లాక్ చేసేస్తారు. సో దాని తర్వాత ఏమైతుంది, కింద పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మనం పేమెంట్ చేస్తేనే ఆ సిస్టమ్ అన్లాక్ అవుతుంది, లేదంటే అట్లానే లాక్ అయిపోయి ఉంటుంది. సో ఇది మనకి పేమెంట్ మనం చేయలేము, ఇంకేం చేయలేము, మనకి పేమెంట్ లేదు అన్నప్పుడు డిక్రిప్ట్ కొట్టామంటే టోటల్ ల్యాప్టాప్ మొత్తం రీస్టార్ట్ అవుతుంది అనమాట. సో రీస్టార్ట్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మన ఫైల్స్ ఏదైతే ఉన్నాయో అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మొత్తం డిలీట్ అయిపోయి రిఫ్రెష్ కొత్త ల్యాప్టాప్ లో వస్తుంది. సో ఇది చాలా డేంజర్. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్ గా చాలా సిచ్యువేషన్స్ వచ్చాయి దీనివల్ల. సో ఆటోమేటిక్ కెమెరా క్యాప్చర్. లైక్ మన మొబైల్ ఎప్పుడు మనకు తెలియకుండానే మన చుట్టూతో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వీడియో క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లైక్ చాలా క్రిమినల్ కేసెస్ లో ఇది యూజ్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం చాలా మంది మిస్యూజెస్ కూడా చేస్తూ ఉంటారు. అట్లా హ్యాకర్స్ ఒక లింక్ పంపించడం, అదే వాళ్ళలో కొట్టగానే వెంటనే వాళ్ళ కెమెరా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకోవడం. లైక్ ఇప్పుడు ఫోన్ ఒక దగ్గర పెట్టి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, చుట్టూ డేటా మొత్తం ఆ కెమెరాతో వీళ్ళ లాగిన్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వీళ్ళు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటారు. సో ఇది ఒక మాల్వేర్. సో నెక్స్ట్ కంప్యూటర్ వైరస్. సో ఇది నాకు చెప్పినట్టే ఒక ఫైల్ ని ఒక డివైస్ లో పంపించి దాన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యి మొత్తం సిస్టమ్ ని డ్యామేజ్ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాకర్ పంపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ మాల్వేర్ అటాక్. ఓకేనా. నెక్స్ట్ ఫిషింగ్ అటాక్. సో ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫిషింగ్ అంటే ఆ, ఒక ఒక హ్యాకర్ యూజర్ కి ఒక మెయిల్ పంపిస్తాడు. లైక్ మీకు మీ బ్యాంక్ అకౌంట్ ఫోన్ లో ఉంది, లైక్ మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేసి ఉన్నారు, సో దాన్ని అట్లా అన్బ్లాక్ చేసుకోండి అని చెప్పి ఒక లింక్ ఇస్తాడు. సో అది ఎట్లా అంటే, ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ అన్యూజువల్ యాక్టివిటీ ఆన్ యువర్ ఆన్లైన్ బ్యాంకింగ్, ప్లీజ్ లాగిన్ ఇన్ హెచ్టిపిపి. ఏ హెచ్టిపిపి అని వచ్చిందంటే అది స్పామ్ మెసేజ్. లైక్ హెచ్టిపిపిఎస్ అంటే అది సెక్యూర్, హెచ్టిపిపి అంటే నాన్ సెక్యూర్. సో ఇలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా బ్లాక్ అయిందని చెప్పి ఆయిల్స్ ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చిందని చెప్పి క్లిక్ చేస్తారు లింక్ మీద. క్లిక్ చేయగానే మనకి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఎట్లా ఉంటుందంటే సేమ్ యాజ్ రియల్ వెబ్ అప్లికేషన్ ఎలా అయితే ఉంటుందో బ్యాంకింగ్ ది, సేమ్ అదే వీడు ఒక ఫేక్ ఆర్ఎల్స్ క్లోన్ ఒకటి క్రియేట్ చేస్తాడు ఈ లింక్ తో బేస్ చేసుకొని. సో అది సేమ్ మనము ఒరిజినల్ వెబ్ అప్లికేషన్ ఎలా అయితే ఉంటుందో, లైక్ వాడి డీటెయిల్స్, అకౌంట్ నెంబర్ అని చెప్పి, ఐఎఫ్ఎస్సి కోడ్ అని చెప్పి, అండ్ దెన్ నెక్స్ట్ ఎంపిన్ ఎంపిన్ అని చెప్పి డీటెయిల్స్ అయితే ఏదైతే ఇస్తామో ఆ డీటెయిల్స్ ఈ క్లోన్ లో కానీ యూజ్ చేసామంటే
ఆటోమేటిక్ గా మనం ఏ డీటెయిల్స్ అయితే కొడతామో ఆ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా వాడికి వెళ్ళిపోతుంది. సో వాడు మన అకౌంట్ ని లాగిన్ చేసుకొని మన అకౌంట్ లో ఉన్న మనీని అంతా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఈ అటాక్ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైతే క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో ఆ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అంతా కొంతమంది లేట్ పేమెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది పేమెంట్స్ ఐ మీన్ ఐ మీన్ నెక్స్ట్ మంత్ కడతాం అని చెప్పి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మెయిల్ బాక్స్ కి ఒక మెయిల్ పంపుతారు. సో మీ క్రెడిట్ కార్డ్ ఇట్లా బ్లాక్ చేస్తున్నాము. సో మీరు లేట్ పేమెంట్స్ చేస్తున్న వల్ల అంటే వాడేం చేస్తాడు యూజర్, ఓకే మేము పే చేస్తాము ఇప్పుడు మాకు లింక్ పంపించండి అంటాడు. వాడికి హ్యాకర్ కి తగ్గట్టు ఒక లింక్ క్రియేట్ చేసి ఫోన్పే లింక్ ఆర్ఎల్స్ జీపే ఆర్ఎల్స్ ఎనీథింగ్ యూజర్ కి సెండ్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడు వాడి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కొడతాడు. సో ఒక క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలంటే వాడి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో వాడి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అమౌంట్ పే చేస్తాడు. వాడికి బెనిఫిట్ ఏంటంటే వాడికి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది అండ్ దెన్ క్రెడిట్ కార్డ్ యూసేజ్ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వీడి చేతిలో ఉన్న వాడేది మాత్రం హ్యాకర్. సో దిస్ ఇస్ అనదర్ అటాక్. అండ్ నెక్స్ట్ ఎస్ఎంఎస్, ఇది అందరికి తెలిసిందే. సేమ్ ఈ ఫస్ట్ ఎట్లా అయితే వస్తున్నాయి మెసేజెస్ సేమ్ ఇది కూడా అంతే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. లైక్ ఒక సర్వర్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ కనెక్ట్ అయ్యండి. వీడేం చేస్తాడు మెయిన్ ఆ నెట్వర్క్ మీద ఆ నెట్వర్క్ ని కనెక్ట్ చేసుకొని ఆ నెట్వర్క్ ఏ డివైసెస్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో ఆ డివైస్ అన్నిటిని లాగిన్స్ తీసుకొని దాంట్లో ఉన్న మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా హ్యాక్ చేస్తాడు. సో దిస్ ఇస్ కాల్ లైక్ an attacker secretly intercept communication between two parties. Example, on public Wi-Fi to steal or alter data. సో చెప్పాను కదా ఒక సర్వర్ ఏదైతే ఉంటుందో ఆ సర్వర్ కి ఎన్ని డివైసెస్ అయితే కనెక్ట్ అయి ఉంటాయో ఆ డివైస్ ని ఆ డివైసెస్ ని వీళ్ళు కనెక్ట్ చేసుకొని ఆ డివైసెస్ లాగిన్స్ అన్ని హ్యాకర్ లాగిన్ చేసుకుంటాడు అనమాట. సో అప్పుడు ఏమైతుందంటే ఒక్కొక్క డివైస్ ఉన్న ఇన్ఫర్మేషన్ మెయిన్ డ్రైవ్స్ ఇవన్నీ వాడు ట్రాన్స్ఫర్ చేసుకొని అండ్ ఈ సర్వర్ ని అనాథరైజ్ చేసుకొని ఇంకా లీవ్ అయిపోతాడు. సో అప్పుడు ఏమైతుంది ఒక యూజర్ ఉంటాడు కదా వాడికి ఏమనిపిస్తుంది ఐ మీన్ నాది ఇన్ఫర్మేషన్ సెక్యూర్ గా ఉంది ఏమి అవ్వలేదు అంత ప్రొటెక్టివ్ గా పెట్టుకున్నాను అనుకుంటాడు. బట్ ఒక సర్వర్ కి కనెక్ట్ అయిన విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ మెయిన్ కంపెనీస్ ఫేస్ చేసేది ఇది. సో ఒక సర్వర్ ని బేస్ చేసుకున్న డివైసెస్ ని వీటిని కనెక్ట్ చేసి ఐ మీన్ ఇప్పుడున్న ప్రెసెంట్ ఎంఎన్సీ కంపెనీస్ ఇవన్నీ ఆటోమేటిక్ సర్వర్ గా యూస్ చేసుకుంటారు అనమాట. లైక్ చేయడం చేయకుండా ఒక చిన్న చిప్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి ల్యాప్టాప్ కాకుండా అతని ఫోన్ కూడా వైఫై కనెక్ట్ చేసుకుంటే ఆ ఫోన్ లో ఉన్న డేటాను కూడా అతని డేనియల్ ఆఫ్ సర్వీస్ ఆర్ డిఓఎస్. డిఓఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేనియల్ ఆఫ్ సర్వీస్. సో మనం ఫస్ట్ డిఓఎస్ అంటే ఏందో చూద్దాం. దీస్ అటాక్స్ ఫ్లడ్ సిస్టమ్ ఆర్ నెట్వర్క్ విత్ ట్రాఫిక్ మేకింగ్ ఫ్రమ్ వన్ సెక్యూర్. మీకు ఇమేజ్ చూపిస్తే అర్థమవుతుంది. సో ఇది ఒక వెబ్ సర్వర్ లైక్ ఒక డేటా ఒక క్లౌడ్ స్టోరేజ్ అనుకోండి. ఇది ఒక క్లౌడ్ స్టోరేజ్. సో హ్యాకర్ ఏం చేస్తున్నాడు ఈ డేటా సర్వర్ కి ఒక యూజర్ గా లైక్ ఒక హ్యాకర్ గా కాకుండా ఒక యూజర్ గా డేటా నా దగ్గర ఒక పర్ఫెక్ట్ డేటా ఉంది, ప్రొటెక్టెడ్ డేటా ఉంది. సో నేను మీ వెబ్సైట్ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, సెక్యూర్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి కంపెనీనో లేదంటే ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఎవరినో బట్టి వాడేం చేస్తాడు లేకుండానే మాలీషియస్ డేటా రిక్వెస్ట్ సర్వర్స్ కి రిక్వెస్ట్ పంపుతాడు.
వాళ్ళు ఏం చేస్తారు, ఓకే మనం యూజర్, సో యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది, వీళ్ళ ఈ వీడియో హ్యాక్ అయితే రిక్వెస్ట్ పంపించినప్పుడు ఫ్రెండ్స్ ఏమైతే మనకి secure గా ఉంటుంది ఆఫీసర్ లో అయిపోయి ఇస్తారు. వీడు ఇచ్చి అక్కడ ఉన్న టోటల్ డేటా అంతా ఆఫ్ చేస్తాడు అనమాట. సో దిస్ ఇస్ వాట్ యూఎస్. సో నెక్స్ట్ సో వీడు సో వీడేం చేస్తాడు, ఈ మొబైల్స్ తీసుకున్నాడు, ఈ మొబైల్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ పంపించాడు. సో ఈ 3 ఫోన్స్ ఒక సర్వర్ కనెక్ట్ అయ్యింది, లైక్ ఈ వెబ్ సర్వర్ అనుకోండి, ఈ వెబ్ సర్వర్ లో ఈ 3 ఫోన్స్ ఉన్నాయి. ఈ 3 ఫోన్స్ ఎవరివి, యూజర్వి లైక్ హ్యాకర్వి. ఇవి ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి, అంటే లైక్ వెబ్ సర్వర్ లో ఆల్రెడీ ఈ డేటా అనేది ఉంది. సో వీడేం చేస్తాడు, ఈ 3 మెయిల్స్ ఏదైతే ఉన్న ఫోన్స్ ఉంటాయో ఈ ఫోన్స్ ని వెబ్ సర్వర్ లో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. వీళ్ళు ఆల్రెడీ యాక్సెప్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ 3 ఫోన్స్ లో ఉన్న మాలిషియస్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్ గా వీటికి కనెక్ట్ అయిందంటే ఈ 3 ఫోన్స్ తో పాటు మిగతా ఫోన్స్ అన్ని హ్యాక్ అయిపోతాయి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిఓఎస్. ఓకేనా, సేమ్. సో దిస్ ఇస్ కాల్డ్ డిఓఎస్ అండ్ TDOS. And then a distributed denial of service. Attacks is a malicious attempt to disrupt a server, service, or a network by overwhelming it with a flood of internet traffic from multiple compromised sources. These attacks causes websites to slow down or crash, resulting in downtime, financial losses, and reputational damage. So ఇది వెబ్ సర్వర్ అనేది మనకి మెయిన్ అన్నమాట. ప్రతి ఒక్క కాలేజ్ లో కానీ, స్కూల్స్ లో కానీ, కంపెనీస్ లో కానీ మెయిన్ లో ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాన్ని చేస్తే వాడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి హ్యాకర్ ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు ఒక కంపెనీకి. సో నాకు ఒక కంపెనీ అది హ్యాకర్ వాడి ఐడెంటిటీని చూపించు. ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి డేటాని షేర్ చేసేటప్పుడు సో వాడి డేటాని తీసుకోవడం denial of and DDoS. నెక్స్ట్ పాస్వర్డ్ అటాక్స్. సో పాస్వర్డ్ అటాక్స్ అంటే అందరికీ తెలిసిందే, కామన్. Passwords methods include brute force, trying all combinations like directory attack, passwords, credentials, stuffing, using leaked login data. First password gmail.com. Like combination నెక్స్ట్ ప్రీవియస్ గా మీకు చెప్పాను కదా, ఈ వెబ్ సర్వర్ స్టోర్ అయి ఉంటుంది. సో ఈ వెబ్ సర్వర్ లో ఈవెన్ మన మెయిల్ ఐడి పాస్వర్డ్స్ కూడా స్టోర్ అయి ఉంటుంది. సో దాని ద్వారా కూడా పాస్వర్డ్ అటాక్స్. నెక్స్ట్ ఒక బేసిక్ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ ఎలా వర్క్. కాంబినేషన్ ఉంది, 1 2 3 అండి. కామన్ గా ఉన్న కాంబినేషన్ మెయిల్స్ అండ్ పాస్వర్డ్స్ అన్ని యూస్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే లాగిన్.
అంటే అది సక్సెస్ఫుల్ అయ్యే వరకు రిపీటెడ్ లాగిన్స్ చేస్తూ ఉంటాడు. దెన్ వాడికి క్రెడెన్షియల్స్ అనేది. సో దీస్ ఆర్ ద ప్రాసెస్. నెక్స్ట్ injection attacks. Injection attacks are a third class of security that occur when an application sends untrusted, invalidated, or unsanitized user input to an interpreter as part of command or query. This input tricks the interpreter into executing unintended commands or accessing data without authorization. ఇప్పుడు ఫస్ట్ మీకు చెప్పాను చేశారా మాల్వేర్ అటాక్ అని చెప్పి, మాల్వేర్ ఇంజెక్షన్ అని చెప్పి, సో సో దాన్ని మనం ఇంజెక్షన్ అటాక్స్ తీసుకోవచ్చు. సో లైక్ ఎలా అంటే ఒక చిన్న అప్లికేషన్ పంపించినప్పుడు ఒక చిన్న లూప్ ఉంటుంది లైక్ దిస్. లైక్ దిస్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో సెక్యూర్ డేటా అని చెప్పి దాంట్లో ఒక చిన్న లూప్ వాడు క్రియేట్ చేసి వాడికి అనుకూలంగా చేస్తాము అన్నప్పుడు చిన్న ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంజెక్షన్ ఇమేజ్ ఏంటంటే ఇదేంటంటే ఈ ల్యాప్టాప్. సో ఈ డేటా సెంటర్ ఒక సెక్యూర్ లాగిన్ పెట్టుకోవాలి. సో దానికి అది అన్లాక్ చేయడానికి దీస్ ఆర్ కాల్డ్ అది ఫస్ట్ మీకు చెప్పాను చూసారా, హ్యూమన్ ని ఒక యూజర్ ని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ అతన్ని మ్యానిపులేట్ చేసి అతనికి తెలియక ఐ మీన్ చేసుకున్నప్పుడు సో నాకు ఇలా కావాలి నాకు చెప్పండి. సో వాడి వాడి దగ్గర సో దిస్ ఇస్ ద మనకి తెలియకుండానే మన డివైజెస్ కి మన ల్యాప్టాప్ సర్వీస్ వచ్చినప్పుడు మనకి తెలియకుండా కొన్ని చిప్స్ అనేది ఇన్సర్ట్ చేసి ఇచ్చేస్తారు అనమాట. అదేం చేస్తుంది మనం మన డేటా ఏదైతే మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాము డివైస్ లో ఆ డేటా మొత్తం వాడు హ్యాక్ చేస్తాడు. సో దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ గ్యాదర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఒక యూజర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకొని మనం వాడిని మ్యానిపులేట్ చేయడం ఈజీగా కాదా చెక్ చేసుకొని దాని తర్వాత హ్యాకర్ ఎవరైతే ఉన్నారో వాడు ఈజీగా హ్యాక్ చేయడం ఆ యూజర్ అనేవాడు పర్ఫెక్ట్ కాదని చెక్ చేసుకుంటాడు అనమాట ఫస్ట్. సో ఫస్ట్ ఓకే వాడు అన్న కాన్ఫిడెన్స్ వరకు తీసుకొని వచ్చి దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది వాడి ఫైల్స్ వాడి డీటెయిల్స్ అన్ని రాగానే వీడు ఏం చేస్తాడు ఆ కాంటాక్ట్ ఏదైతే బిల్డ్ చేసుకుంటాడో దానికి
నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇంకొక పర్సనల్ ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ గ్యాదర్ చేసుకొని మళ్ళీ వాడితో ట్రస్ట్ బిల్డ్ చేసుకొని మళ్ళీ వాడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి ప్రాసెస్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైబర్ అటాక్. నెక్స్ట్ zero day like attacks that target unknown vulnerabilities before developers can fix them. Like మీరు మ్యాక్సిమం ఎన్ని ఉంటారు హండ్రెడ్స్ అని చెప్పి చాలా మంది గిట్ హబ్ లో కానీ అనదర్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ లో ప్రాజెక్ట్స్ వాటిని గిట్ హబ్ లో పోస్ట్ చేసి అప్పుడప్పుడు బిగ్ బ్యాంగ్ అని చెప్పి పోస్ట్ చేస్తూ ఉంటారు గిట్ హబ్ లో. వాళ్ళు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ లో ఏమన్నా బగ్స్ ఉన్నాయా దాన్ని కానీ మనం వెరిఫై చేసి వాళ్ళకి solution చెప్తే వాళ్ళు మనకి గూడ్స్ సర్ప్రైజ్ మనీ ఇస్తారు. సో దాన్ని యూజ్ చేసుకోవడం కూడా వాళ్ళు మీ ప్రాజెక్ట్ హ్యాక్ చేయొచ్చు. జీరో డే ఎక్స్పర్ట్స్ లైక్ ఎగ్జాంపుల్ ఏడు గుడ్ చూసారు దాంట్లో ఉన్న ఎక్స్పర్ట్. పోస్ట్ చేసినప్పుడు ఏమైతే కాబట్టి సో మనకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రైజెస్ ఇవన్నీ ముందుగా మనం సొల్యూషన్స్ కాబట్టి మనకి ప్రైజెస్ అప్లై చేస్తాం. సో సో వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి వాళ్ళకి టెక్స్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాతనే వీడేం చేస్తాడు ఇలా కంపెనీ మొత్తం ట్రాక్ చేస్తాడు. సో దిస్ ఇస్ కాల్డ్ జీరో డే ఎక్స్పీరియన్స్. ఒక స్పాట్ ప్రాజెక్ట్ కనిపెట్టి స్కూల్ మొత్తం తీసుకున్న తర్వాత కూడా ఆ కంపెనీకి ఉన్న ఇన్ఫర్మేషన్ డేటా మొత్తం షేర్ చేస్తారు. జీరో డే ఎక్స్పర్ట్స్. నెక్స్ట్ ఇన్సైడర్ థ్రెడ్స్. ఇన్సైడర్ థ్రెడ్స్ అంటే ఒక హ్యాకర్ లైక్ నాలెడ్జ్ ఉంది స్టార్ట్అప్ టార్గెట్ చేసుకొని వాడు అక్కడ ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు అనమాట. ఒక క్లయింట్ గా వెళ్తాడు. సో దానివల్ల ఎంప్లాయీగా ఉన్నాడంటే ఒక ఆఫీస్ ల్యాప్టాప్ ఇస్తారు. ఆఫీస్ ల్యాప్టాప్ పాటు వాడికి కావాల్సిన కంపెనీ ఒకటి వాడి కేసు ఫైల్ చేయొచ్చు ఈజీగా అని చెప్పి. సో ఒక ఒక కంపెనీలో వెళ్ళాలి అంటే లైక్ వెళ్ళాలన్నమాట. సో అక్కడున్న ఎంప్లాయీస్ ని బేస్ చేసుకొని అమౌంట్స్ అవి షేర్స్ మాట్లాడుకొని వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పెట్రోల్ ద్వారా లేదా ఒక అప్లికేషన్ ద్వారా ఆ కంపెనీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాక్ చేస్తారు. సో మార్కెట్ లో జరుగుతున్న సైకిల్. నెక్స్ట్ లాస్ట్ అటాక్ అడ్వాన్స్డ్ రెసిస్టెంట్ థ్రెట్స్. సో ఇది
చేసుకుంటాం మనం. సో అంటే టార్గెట్ సెలెక్షన్ లైక్ ఇప్పుడు ఒక టార్గెట్ సెలెక్ట్ చేసుకుంటాడు. లైక్ ఒక కంపెనీ ఒక సర్వర్ సెలెక్ట్ చేసుకుంటాడు. వాడు ఏం చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. ఈ కంపెనీలో ఖచ్చితంగా ల్యాప్టాప్ రిక్వైర్మెంట్ కావాలి, ఆర్ఎల్స్ ఒక డివైస్, ఆర్ఎల్స్ ఒక సర్వర్. ఏం చేస్తాము? ఎవరైతే కంపెనీ మందికి ఈ ల్యాప్టాప్స్, ఆర్ఎల్స్ ఒక డివైస్, ఒక సర్వర్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఉన్న ల్యాప్టాప్ లో మార్కెట్ వాడి కంట్రోల్ ఉన్న ల్యాప్టాప్ ఇస్తాను, ఆ ల్యాప్టాప్ ఎత్తుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తాడు అనమాట. సో ఎవరు ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీ ఇది లాంగ్ టైం అనమాట. లాంగ్ టైంలో వస్తుంటాయో హ్యాక్ చేయడానికి యూజ్ అయ్యేటట్టు లాంగ్ టర్మ్ గా ఒక డివైస్ ని సెట్ చేసి పెట్టుకొని ఆ కంపెనీలో ఫిక్స్ చేసి పెట్టాలి. సో దిస్ ఇస్ కాల్డ్ ఎంబీటీ. కంపెనీ బట్ ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ కూడా తగ్గిపోయింది. కాబట్టి సో అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది. సో డివైస్ మెయిన్ అయితే వస్తాయి పైన మాల్వేర్ అటాక్. సైబర్ అటాక్ వచ్చేసి ఈ రోజుకి ఇంకేమన్నా రెస్పాన్స్ ఇచ్చాము. అందరికీ వాయిస్ వినబడుతుంది కదా? ఓకే సార్. ఓకే. డౌట్స్ ఉన్నా గ్రూప్ లో ఆర్ఎల్స్ మీకు పర్సనల్ గా అడగాలన్నా కూడా నెంబర్ ఉంది కాబట్టి సో నాకు టెక్స్ట్ చేస్తే నేను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో ఓకే, బాయ్ బాయ్, గుడ్ ఈవినింగ్.